గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 25వ తేదీ గురువారం. ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం పాడ్యమే ఉదయం 6:35 వరకు ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 1:24 వరకు ఉంది. అలాగే వర్జం ఉదయం 5:45 నుంచి 7:27 వరకు ఉన్నాయి. మరలా తెల్లవారితే శుక్రవారం అనగా 5:35 నుంచి శుక్రవారం నాటి ఉదయం మరి 7:15 వరకు కూడా వర్జం ఉంది. ఇంకా తర్వాత అమృత ఘడియలు సాయంత్రం 4:03 నుంచి 5:45 వరకు ఉన్నాయి. అలాగే ఉదయం దుర్ముహూర్తం 9:52 నుంచి 10:42 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:53 నుంచి 3:43 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:41 సూర్యాస్తమయం 6:14. అలాగే ఈరోజు సాయంత్రం 6:15 శుభ సమయం నడుస్తోంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:10 శుభ సమయం నడుస్తోంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మరి రవి శుక్ర గురువులు మేషంలో ఉన్నారు, బుధ కుజ రాహువులు మీనంలో ఉన్నారు, శని కుంభంలో ఉన్నారు, చంద్రుడు తులలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా చాలా ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. కార్యక్రమాలని చాలా చక్కగా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. ఈ రోజున ఒక పక్కన చిన్న చిన్న సమస్యలు సృష్టింపబడుతున్నప్పటికీ వాటన్నింటినీ కూడా తెలివిగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటారు. మరి గురు శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా మారింది. వాళ్ళు తెలివిగా ఆలోచించడానికి అనుకూలిస్తూ ఉంటారు. ప్రధానంగా శని కూడా లాభంలో ఉండడం, గురు శుక్రులు అనుకూలంగా ఉండడం, వీటి ప్రభావం చేత చికాకులు ఎన్నున్నా సాధించుకుంటూ లాభదాయకంగా కాలాన్ని మరల్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ మేషరాశి వాళ్ళకి, అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. అందులో భరణి నక్షత్రం వాళ్ళకు కూడా శుక్రుడు జన్మంలోకి వచ్చిన కారణంగా మంచి మార్పులు ప్రారంభమవుతాయి. కృత్తిక 1వ పాదం వాళ్ళు మాత్రం కొంత చికాకుల్ని ఫేస్ చేసే అవకాశం వస్తూ ఉంటుంది. వృషభ రాశి. ఇక్కడ వ్యయంలో శుక్రుడు, రవి, గురువు ఉన్నారు. ఏదైనా కొన్నాళ్ళ పాటు మీ వాహనాలు నడిపే విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పనిముట్ల వాడకంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు కొంచెం వ్యత్యాసంగా నడుస్తూ ఉంటాయి. వచ్చే ఆదాయం సమయానికి అందకపోవడం, ఖర్చుకు తగిన ఆదాయం లేకపోవడంతో కొంచెం చికాకు పడడం, రుణాలు తీర్చలేనటువంటి పరిస్థితులు రావడం, ఇట్లాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా జయించడానికి మీరు ప్రదోషకాలంలో లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఎక్కడున్నా సరే పారాయణ చేయడం పెట్టుకుంటే తద్వారా మీకు చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పే సూచన ఏంటంటే ఉద్యోగంలో అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళ గ్రహచారం వాళ్ళ బాగానే ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సూచన ఏంటంటే మీరు తెలివిగా ధైర్యంగా ఉంటారు, కానీ ఎక్కడో చోట పొరపాటున చిన్న చిన్న చికాకులకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా, ఈ రాశి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ బాగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి గ్రహచారం అన్ని కోణాలను కూడా చాలా బాగుంది. ఎక్కడ చెడు ఫలితాలు చెప్పడానికి ఎక్కడ అవకాశాలు లేవు. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించి కాలాన్ని అనుకూలం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి సానుకూల స్థితి ఏర్పడుతుంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మరి చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ఫలితాంశాలు చాలా చక్కగా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ప్రస్తుతం గ్రహచారంలో చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి సంచారం అంతా కూడా తొలగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా లాభభావంగా నడిచేటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ మీరు ఉండాలి. తద్వారా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ అష్టమ శని సంచార దోష ప్రభావం చేత కొంచెం మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా మరి అన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి కొంచెం కాలాన్ని సానుకూలం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దూకుడుతనం పనికిరాదు. అలా జాగ్రత్తగా పడ్డ వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైతే దూకుడుగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇబ్బందికరమైన ఘటనలు. ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో ఏదో సెక్యూరిటీ ప్రాబ్లంగా ఫీల్ అయ్యే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని బాగా సానుకూలం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి అన్ని పనులు కూడా సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ప్రతి పనిని కూడా చాలా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. తర్వాత సింహరాశి. సింహరాశిలో పనులు ఆలస్యమయ్యే లక్షణాలు ఉంటాయి. కొంచెం ఒత్తిడి ప్రతి విషయంలో కూడా పొందే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మఘా నక్షత్రం వాళ్ళు కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో వాళ్ళు జాగ్రత్తలు పాటించే విషయంలో కొంచెం ఇబ్బంది పడతారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మరి పుణ్యకార్యాలు, శుభకార్యాల విషయంగా దృష్టి కేంద్రీకరణ చేసే అవకాశం వస్తుంది. అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళు మీకు అన్ని విషయాలని కూడా సానుకూలపరుచుకోవడం కోసం మార్గాలు లభించే అవకాశం వస్తుంది. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. దానికోసం చేసే కృషిలో మీకు లాభాలు బాగా అందే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇవాళ ఏ పని చేయాలో కానీ ఈ పని చేయడం, చేయకపోవడం అనేటువంటి విషయంలో మరి అనవసరం ఆలోచన చేసే అవకాశం వస్తుంది. అలాగే కుటుంబ వ్యవహారాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా బాగా సానుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉంది. అయితే అన్ని వ్యవహారాలను కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రధానంగా ఎవరైనా చేసిన పనులు వాటి ద్వారా వచ్చేటువంటి పరిస్థితి మీకు ఇబ్బందిని సృష్టించేదిగా ఉంటుంది. అలాగే ఇక్కడ హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత తులారాశి. తులారాశి వాళ్ళ యొక్క గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి అందులో చిత్త 3, 4 పదాలు వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించడం, ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడంలో ఒక అడుగు ముందుకు వేసే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఏ పని చేసినా కానీ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. విశాఖ 1, 2, 3 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని ఈ రోజున సరి చేసుకునేటువంటి అవకాశాలు వస్తాయి. అన్ని పనులు కూడా లాభదాయకంగా మరల్చుకునే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం వారు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. కారణం ఏంటంటే వీళ్ళకి
ఆర్థిక లావాదేవీల్లో అనుకున్న సమయానికి కావాల్సినంత ధనం సమకూరుకున్నప్పటికీ కూడా వాటికి తగినట్టుగా కాలక్షేపం చేయలేకుండా జరుగుతుంటుంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి వృత్తి విషయాల్లో చిన్న చిన్న చికాకులు వస్తాయి, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ధనురాశి. ధనురాశి వాళ్ళ యొక్క గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రధానంగా వీళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా చాలా చక్కగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ 3 నక్షత్రాలు వాళ్ళు కూడా ఇందులో ఈ రోజున శుభ పరిణామాలను పొందుతారు. శుభ ఫలితాలు తీసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మకర రాశి. మకర రాశి వాళ్ళ యొక్క జీవన శైలి చాలా బాగుంటుంది. ఈ రోజున చాలా తెలివిగా ఆలోచించడం, మంచిగా ఫలితాలు పొందడం, కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు తీసుకోవడం, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకోవడం జరుగుతుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం తొందరపాటు ధోరణి ప్రదర్శించి కలహాలు తెచ్చుకునే అవకాశం వస్తుంది. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు బాగుంటాయి. ధనిష్ట 1-2 పదాలు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం మంచి మార్పులు ప్రారంభమవుతున్నాయి. క్రమంగా అన్ని పనులు కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. కొత్త పనులు ఏం చేయకుండా పాత కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం, రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం, పాత సమస్యల యొక్క పరిష్కారం కోసం కృషి చేయడం, పాత వ్యవహారాలే బాగా జాగ్రత్త చూసుకోవడం మంచిది. కొత్త వ్యవహారాలు చేయడం మూలంగా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. ఏలినాటి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మంచి గ్రహచారం నడుస్తోంది అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. రవి ప్రధానంగా అనుకూలిస్తున్నారు. అలాగే గురు శుక్రులతో ఇబ్బంది లేదు. ఇట్లాంటి సందర్భాలని మీరు సానుకూలం చేసుకోవాలంటే కనుక ఉన్నటువంటి గత సమస్యల యొక్క పరిష్కారాలకి ఎక్కువ కృషి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి సూచన చేస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి శుభకార్య ప్రయత్నాల్లో ఇవాళ మంచి లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. అలాగే ధనిష్ట 3-4 పదాలు వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులు అవుతారు. అలాగే మరి పూర్వభద్ర 1-2-3 పదాలు వాళ్ళు ఈ రోజున ఆర్థిక లావాదేవీలు బాగా నడిపే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశిలో కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి పరిణామాలు. అయితే మానసిక వ్యవస్థ కొంచెం అధైర్యంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చేద్దామా వద్దా అనేటువంటి స్థితిలో ఉంటారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగ చేసుకోవద్దని చెప్పేసి మీ పనులు మీరు స్వయంగా చూసుకోమని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. ఇందులో పూర్వభద్ర 4 పాదం వారికి ఆర్థిక లావాదేవీల్లో మంచి బెటర్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఉత్తరభద్ర నక్షత్రం వారికి జీవనోపాధి విషయాలు అంటే ఉద్యోగం అవచ్చు, వ్యాపారం అవచ్చు, అక్కడ కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి మళ్ళీ అన్ని విధాలా కూడా శుభపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా వీళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.